ప్రియులారా, సముద్రము మనకు నేర్పే పాఠాలు అనే విషయంకి వచ్చినప్పుడు ఇప్పుడు సముద్ర తీరాన్ని ఉన్నాం మేము. అయితే మీరు గమనించండి, నా పక్కన నా ముందు ఒక చెట్టు, ఈ సైడు నా కుడి పక్కన ఒక చెట్టు కనిపిస్తుంది. కొబ్బరి చెట్టు. అది బలమైన వేరులతో ఉన్నది, చాలా వయసు కలిగిన చెట్టు. అది వేరులతో పాటు కూలిపోయిన అనుభవం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఇలాంటి వయసున్న చెట్లే మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. బలమైన చెట్లు అవి నిలుచున్నాయి. ఇది చూడండి, ఇది సముద్రపు కోతకు గురైన కారణంగా ఈ చెట్టు, బలమైన చెట్టు పడి చనిపోయింది. సో దీని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి మేము ఆలోచన చేసినప్పుడు ఈ విషయాన్ని జాషువా ప్రసాద్ గారిని అడుగుతూ ఉన్నాను. ఏమన్నా కొన్ని విషయాలు నేర్పుతారేమో చూద్దాం. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ పడిపోయినటువంటి కొబ్బరి చెట్టు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యజమానుడు తన మంచి ఉద్దేశంతో ఈ చెట్టుని మంచి నేలలోనే మొలిపించాడు, కానీ ఒక రోజున దానికి శోధన ఎదురైంది. ఆ శోధన ఇదిగో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సముద్ర రూపంలో శోధన ఎదురైంది. ఆ శోధన వల్ల ఇంత బలమైనటువంటి వేర్లు కలిగినటువంటి చెట్టు కూడా ఏమైందంటే కోతకు గురై పడిపోయింది. ఇక్కడే మరికొన్ని చెట్లు కనబడుతున్నవి, బహుశా అవి కూడా శోధనకి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి అవి పడిపోకముందు, ఇది పడిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలోనూ శోధనలు అనేది వస్తాయి. ప్రభు వాక్యం చెప్తుంది, శోధనలు రాక మానవని చెప్తుంది. వచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలనేది దేవుని వాక్యం కూడా చెప్తుంది. మరి ఒకవేళ ఎవరైనా ఎటువంటి శోధన వచ్చినా మేము పడిపోము, మేము చాలా స్ట్రాంగు, మేము చాలా గొప్పోలము, మేము శోధన జయించగలమని అనుకోవచ్చు. కానీ బహుశా ఈ కొబ్బరి చెట్టు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ ఒక రోజున మరి బలమైనటువంటి గాలి చేత, మరి సముద్రపు నీరు చేత ఇంకా పడిపోయి మనకు కనబడుతున్న రీతిగా కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం 119 కీర్తన 9వ వచనం చెప్తుంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు కదా అని సెలవిస్తుంది. కాబట్టి ఎంత బలవంతుడైనా, ఎంత తెలివైనడైనా దేవుని వాక్యము చేత నడవకపోతే, లేదా దేవుని వాక్యంలో నిలవలేకపోతే ఇక ఒక రోజు నీ కొబ్బరి చెట్టులాగే పరిస్థితి ఉంటుందని మరి ఈ సముద్రం ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకముందే ఒకవేళ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో సైతము నువ్వు నిలబడాలంటే దేవుని వాక్యమే నీకు సరైన పునాది. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు చాలా లోతుగా బలమైన వేలు కలిగి ఉన్నప్పటికీ శోధన వచ్చినప్పుడు పడిపోయింది. అలాగే నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడితేనే నువ్వు ప్రభువులో నిలవగలవు. కాబట్టి నాకు వాక్యం తెలుసు, నేను అన్నీ చదివేసి ప్రియులారా, సముద్రము మనకు నేర్పే పాఠాలు అనే విషయంకి వచ్చినప్పుడు ఇప్పుడు సముద్ర తీరాన్ని ఉన్నాం మేము. అయితే మీరు గమనించండి, నా పక్కన నా ముందు ఒక చెట్టు, ఈ సైడు నా కుడి పక్కన ఒక చెట్టు కనిపిస్తుంది. కొబ్బరి చెట్టు. అది బలమైన వేరులతో ఉన్నది, చాలా వయసు కలిగిన చెట్టు. అది వేరులతో పాటు కూలిపోయిన అనుభవం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఇలాంటి వయసున్న చెట్లే మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. బలమైన చెట్లు అవి నిలుచున్నాయి. ఇది చూడండి, ఇది సముద్రపు కోతకు గురైన కారణంగా ఈ చెట్టు, బలమైన చెట్టు పడి చనిపోయింది. సో దీని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి మేము ఆలోచన చేసినప్పుడు ఈ విషయాన్ని జాషువా ప్రసాద్ గారిని అడుగుతూ ఉన్నాను. ఏమన్నా కొన్ని విషయాలు నేర్పుతారేమో చూద్దాం. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ పడిపోయినటువంటి కొబ్బరి చెట్టు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యజమానుడు తన మంచి ఉద్దేశంతో ఈ చెట్టుని మంచి నేలలోనే మొలిపించాడు, కానీ ఒక రోజున దానికి శోధన ఎదురైంది. ఆ శోధన ఇదిగో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సముద్ర రూపంలో శోధన ఎదురైంది. ఆ శోధన వల్ల ఇంత బలమైనటువంటి వేర్లు కలిగినటువంటి చెట్టు కూడా ఏమైందంటే కోతకు గురై పడిపోయింది. ఇక్కడే మరికొన్ని చెట్లు కనబడుతున్నవి, బహుశా అవి కూడా శోధనకి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి అవి పడిపోకముందు, ఇది పడిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలోనూ శోధనలు అనేది వస్తాయి. ప్రభు వాక్యం చెప్తుంది, శోధనలు రాక మానవని చెప్తుంది. వచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలనేది దేవుని వాక్యం కూడా చెప్తుంది. మరి ఒకవేళ ఎవరైనా ఎటువంటి శోధన వచ్చినా మేము పడిపోము, మేము చాలా స్ట్రాంగు, మేము చాలా గొప్పోలము, మేము శోధన జయించగలమని అనుకోవచ్చు. కానీ బహుశా ఈ కొబ్బరి చెట్టు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ ఒక రోజున మరి బలమైనటువంటి గాలి చేత, మరి సముద్రపు నీరు చేత ఇంకా పడిపోయి మనకు కనబడుతున్న రీతిగా కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం 119 కీర్తన 9వ వచనం చెప్తుంది,
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు కదా అని సెలవిస్తుంది. కాబట్టి ఎంత బలవంతుడైనా ఎంత తెలివైనడైనా దేవుని వాక్యము చేత నడవకపోతే లేదా దేవుని వాక్యంలో నిలవలేకపోతే ఇక ఒక రోజు నీ కొబ్బరి చెట్టులాగే పరిస్థితి ఉంటుందని మరి ఈ సముద్రం ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకముందే ఒకవేళ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో సైతము నువ్వు నిలబడాలంటే దేవుని వాక్యమే నీకు సరైన పునాది. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు చాలా లోతుగా బలమైన వేలు కలిగి ఉన్నప్పటికీ శోధన వచ్చినప్పుడు పడిపోయింది. అలాగే నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడితేనే నువ్వు ప్రభువులో నిలవగలవు. కాబట్టి నాకు వాక్యం తెలుసు, నేను అన్నీ చదివేసి